నేను బుద్ధుడిని. నా జాతక్కథలు కేవలం కథలు కావు, అవి జీవితం నేర్పే మార్గాలు. ప్రతి కథలో కరుణ, ప్రతి సంఘటనలో నైతికత ఉన్నాయి. నమస్తే. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం విశ్లేషిద్దాం. జీవితంలో ఒక గొప్ప మలుపుకి, అంటే ఖచ్చితమైన విజయానికి సరిగ్గా ఒక్క అడుగు ముందు మనం చాలా సులభంగా ఆశ వదులుకుంటాం కదా. ఎందుకలా జరుగుతుంది? ఈ సార్వత్రికమైన మానవ నైజాన్ని ఒక అద్భుతమైన ప్రాచీన కథ ద్వారా ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ప్రాచీన సావత్తి నగరానికి చెందిన ఒక యువకుడు ఎంతో గొప్ప ఆశయంతో సన్యాసం తీసుకున్నాడు. 5 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి భిక్షువుగా మారి తీవ్రమైన ఏకాంత ధ్యానం కోసం అడవిలోకి వెళ్ళాడు. కానీ సరిగ్గా 3 నెలల కఠినమైన సాధన తర్వాత అతని పరిస్థితి ఎలా తయారైందో తెలుసా? నేనేమీ సాధించలేకపోయాను, బహుశా నేను అత్యల్ప స్థాయికి చెందినవాడిని అని తనలో తానే కుమిలిపోయాడు. కనీసం చిన్నపాటి జ్ఞానోదయం కూడా కలగలేదన్న తీవ్రమైన నిరాశ అతన్ని ఆవహించింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. బుద్ధుడు మనుషులను 4 రకాలుగా వర్గీకరించాడు. అందులో కొందరు త్వరగా అర్థం చేసుకుంటారు, కొందరికి వివరంగా చెప్పాలి, మరికొందరికి గైడెన్స్ అవసరం. కానీ ఆఖరి రకం వారు కేవలం మాటలకే పరిమితం. ఆ భిక్షు ఏమనుకున్నాడంటే తను ఆ ఆఖరి స్థాయికి, అంటే అత్యల్ప స్థాయికి చెందినవాడని ఫిక్స్ అయిపోయాడు. ఆ విపరీతమైన ఆత్మన్యూనతా భావంతో తన ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆశలన్నీ వదిలేసుకుని తిరిగి వెనక్కి వచ్చేశాడు. అతను అలా నిరాశగా తిరిగి రావడం చూసి తోటి భిక్షువులు షాక్ అయ్యారు. వెంటనే అతన్ని బుద్ధుడి దగ్గరికి తీసుకువెళ్లారు. అప్పుడే బుద్ధుడు ఒక అనూహ్యమైన జోక్యం చేసుకున్నాడు. గతం గుర్తులేదా అని సూటిగా ప్రశ్నించాడు. ఇక్కడే మన కథ ఒక ఉత్కంఠభరితమైన ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తుంది. ఒకప్పుడు వందలాది మంది ప్రాణాలను రక్షించిన అపారమైన ధైర్యశాలి ఇప్పుడు ఇంత సింపుల్గా ఆశను ఎలా వదిలేశాడన్నది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ ఫ్లాష్బ్యాక్ ఎక్కడ మొదలవుతుందంటే, పురాతన వారణాసిలో బ్రహ్మదత్తుడి పాలనా కాలంలో ఒక వ్యాపారి తన కారవాన్తో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సంఖ్య వింటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఏకంగా 500 బండ్లు. ఇది ఏదో సాధారణ ప్రయాణం కాదు సుమా. ఒక భారీ వ్యాపార సమూహం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఒక సుదీర్ఘమైన, అత్యంత ప్రమాదకరమైన జర్నీకి సిద్ధపడింది. ఆ ప్రయాణంలో వారి ముందున్న అతిపెద్ద సవాలేంటో తెలుసా? సరిగ్గా 60 యోజనాల పొడవున్న ఒక భయంకరమైన ఎడారి. ఆ ఎడారిని దాటితేనే వారు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. కాని ఆ మార్గం గుండా వెళ్లడమంటే దాదాపు మృత్యువుతో చెలగాటమాడటమే. ఆ ఎడారి భౌతికంగా ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కడి నేల ఏమాత్రం స్థిరంగా ఉండదు. చేతిలోకి తీసుకుంటే అలా ఇట్టే జారిపోయేంత అత్యంత సున్నితమైన ఇసుక అది. అలాంటి ఇసుకలో ఏకంగా 500 బండ్లను నడపడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి అడుగు ప్రాణ సంకటమే. దానికి తోడు ఇంకో పెద్ద సమస్య ఉంది. సూర్యోదయం అవ్వగానే ఆ ఇసుక మొత్తం మండుతున్న నిప్పుల కొలిమిలా మారిపోతుంది. పగటిపూట ప్రయాణం చేయడం అస్సలు కుదరదు. అందుకే వారు తమ ప్రయాణాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ ఎడారిలో ఏమీ దొరకవు కదా. అందుకే తమకు కావలసిన నీరు, నూనె, బియ్యం, కట్టెలు ఇలా ప్రతి ఒక్కటి తమతో పాటే ఆ బరువైన బండల్లో మోసుకువెళ్ళాలి. అలా కష్టపడుతూ ప్రయాణం దాదాపు ముగింపు దశకొచ్చేసింది. ఇంకొక్క రాత్రి గడిస్తే చాలు, ఎడారి దాటేస్తామన్న సంతోషంతో ఆ వ్యాపారి బరువు తగ్గించుకోవడానికి మిగిలిన నీటిని, కట్టెలను పారబోయాడు. కానీ ఎంతటి విషాదమంటే, ప్రాణాలను నిలబెట్టే ఆ నీటిని వదిలేసుకున్న మరుక్షణమే ఒక ఘోరమైన తప్పు జరిగిపోయింది. దారి చూపే మార్గదర్శకుడు విపరీతమైన అలసట వల్ల అలాగే బండి మీద నిద్రపోయాడు. మార్గదర్శకుడు అలా నిద్రపోవడంతో ఎద్దులకు దారి చూపేవాళ్లే లేకుండా పోయారు. ఆ కటిక చీకటిలో నాయకత్వం లేని ఆ ఎద్దులు నెమ్మదిగా వెనక్కి తిరిగి తాము వచ్చిన దారిలోనే మళ్లీ నడవడం ప్రారంభించాయి. ఆ కారవాన్లో ఉన్న ఎవరికీ తమ వైపు దూసుకొస్తున్న ఈ నిశ్శబ్ద ప్రమాదం గురించి ఏమాత్రం ఐడియా లేదు. ఉదయం సూర్యకాంతి పడగానే అందరూ నిద్రలేచారు. తీరా చుట్టూ చూసుకుంటే వాళ్ల కళ్ల ముందున్న దృశ్యానికి భయంతో వణికిపోయారు. రాత్రంతా కష్టపడి ప్రయాణించిన నిన్న సాయంత్రం ఎక్కడి నుంచైతే జోనీ మొదలుపెట్టారో సరిగ్గా అక్కడికే వచ్చి ఆగారు. వాళ్ల కష్టమంతా ఒక్క రాత్రిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు సమస్య పీక్స్కి చేరింది. వారు మండుతున్న ఎడాలి మధ్యలో దిక్కుతోచకుండా చిక్కుకున్నారు. రాత్రి బరువు తగ్గించుకోవడం కోసం నీళ్లన్నీ పారబోశారు కదా. ఇప్పుడు చూస్తే త్రాగడానికి కనీసం ఒక్క చుక్క నీరు కూడా లేదు. మృత్యువు వాళ్ల కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తమ చావు ఖాయమని కారవాన్లోని వాళ్లంతా ఏడుస్తూ కూర్చున్నారు. ఇక్కడే మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది.
అందరూ నిరాశలో మునిగిపోయినా లీడర్ అయిన ఆ వ్యాపారి మాత్రం ఆ గందరగోళంలో కూడా తన మనసును చాలా ప్రశాంతంగా లాజికల్గా ఉంచుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ధైర్యం కోల్పోతే అందరూ నశిస్తారు అని అతనికి బాగా తెలుసు. పరిష్కారం కోసం అతను ఎడారిలో చుట్టూ తిరుగుతూ వెతుకుతున్నప్పుడు ఒక చిన్న కూషగడ్డి మొక్కను గమనించాడు. అది అతనికి చీకట్లో ఒక ఆశాకిరణంలా కనిపించింది. ఎందుకంటే ఈ ఎడారిలో ఆ మొక్క బతికిందంటే ఖచ్చితంగా దాని కింద అంటే చాలా లోతులో భూగర్భ జలం ప్రవహిస్తుందని అతనికి అర్థమైంది. వెంటనే తన మనుషులను పిలిచి అక్కడ తవ్వమని చెప్పాడు. వాళ్ళు తమ ప్రాణాలను అరచేతులు పెట్టుకుని ఎంతో కష్టపడి ఆ ఎడారి ఇసుకలో ఏకంగా 60 మూరల లోతు తవ్వారు. కానీ కింద ఒక పెద్ద కఠినమైన రాయి అడ్డుపడింది. ఆ రాయిని దాటి తవ్వడం ఇక అసాధ్యమని అందరూ పారలు పడేసి పూర్తిగా ఆశలు వదులుకొని కూర్చున్నారు. కాని ఆ వ్యాపారి మాత్రం వదిలిపెట్టలేదు. అతను ఆ గుంతలోకి దిగి తన చెవిని ఆ కఠినమైన రాతికి ఆంచి చాలా శ్రద్ధగా విన్నాడు. ఆశ్చర్యంగా ఆ రాతి వెనుక నీరు ప్రవహిస్తున్న సన్నని శబ్దం అతనికి స్పష్టంగా వినిపించింది. వాళ్లను కాపాడే ప్రాణాధారమైన నీరు సరిగ్గా ఆ రాతి వెనుకే ఉందన్నమాట. ఈ సన్నివేశం దేన్ని వివరిస్తుందంటే ఆఖరి క్షణంలో పట్టుదల ఎంత ముఖ్యమో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ వ్యాపారి వెంటనే ఒక యువకుడిని పిలిచాడు. మనందరి ప్రాణాలు నీమీదే ఆధారపడి ఉన్నాయి, ఈ రాయిని ఎలాగైనా పగలగొట్టు అని అతనికి బాధ్యతను అప్పగించి ఆ కుర్రాడి చేతికి ఒక సమ్మెట ఇచ్చాడు. ఆ కుర్రాడు తన శక్తినంతా కూడిదీసుకున్నాడు. ఏమాత్రం సంకోచించకుండా అచంచలమైన ధైర్యంతో ఆ రాతిపై ఒకే ఒక్క బలమైన దెబ్బ కొట్టాడు. అంతే, ఆ కఠినమైన రాయి ముక్కలైంది. దాన్ని బద్దలు కొట్టుకుని ప్రాణాలను రక్షించే నీరు ఒక్కసారిగా పెద్ద ప్రవాహంలా పైకి ఉప్పొంగింది. ఆ ఆఖరి అడ్డంకిని అధిగమించడం వల్ల వచ్చిన అద్భుతమైన ఫలితమిది. అందరూ నీరు త్రాగారు, ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అక్కడి నుండి ఎంతో ఉత్సాహంగా బయలుదేరి సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. ఆ ప్రయాణాన్ని పూర్తి చేయడమే కాదు, వారు అపారమైన సంపదను కూడా సాధించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ కథ చెప్పిన తర్వాత బుద్ధుడు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాడు. ఆనాడు కారవాన్ను కాపాడటానికి రాతిని పగలగొట్టిన ఆ బాలుడు మరెవరో కాదు, ఇప్పుడు చిన్న నిరాశకే ధ్యానాన్ని వదిలేసిన ఈ భిక్షువే. మరి ఆ కారవాన్ వ్యాపారి ఎవరో తెలుసా? స్వయంగా బుద్ధుడే. ఈ చారిత్రక రూపకం మనకొక గొప్ప సార్వత్రిక నిజాన్ని చెబుతోంది. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశ లేదా బర్నౌట్ ఎదురవుతుంది. కానీ విజయం జస్ట్ ఒక్క అంగుళం దూరంలో ఉన్నప్పుడే మనం వదిలేయాలనుకుంటాం కదా. గుర్తుంచుకోండి, ఆ కఠినమైన రాయి కేవలం ఒక ఆఖరి అడ్డంకి మాత్రమే. ఆశ వదలకుండా మనం చేసే ఆ చివరి ప్రయత్నమే ఆ రాయిని బద్దలు కొడుతుంది. ముగించే ముందు ఒక్కసారి మనం ఆలోచించాలి. మన జీవిత ప్రయాణంలో కూడా ఇలాంటి ఎడార్లు, పగలని రాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. అన్నీ అయిపోయాయి, ఇక దారి లేదు అనిపించినప్పుడు మనం కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతామా? లేక మనలో దాగి ఉన్న ఆ పట్టుదలను తట్టిలేపి విజయాన్ని సాధించే ఆ ఆఖరి దెబ్బ కొట్టే ధైర్యం మనం చేస్తామా? ఇది మనం ప్రతిక్షణం గుర్తుంచుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం.